నిజంగా ఇట్లాంటి సభ కాదు. సరిగ్గా 4 ఏళ్లు గుర్తుండిపోయేలా కూటమి సర్కార్ ఒక సభ ప్లాన్ చేస్తుంది. సంక్రాంతిని గుర్తెచ్చేలా, దసరాను మైమరిపించేలా సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ సభను నిర్వహించేందుకు ఉవ్విళ్ళూరుతుంది కూటమి సర్కార్. గత అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించి సంవత్సరం పూర్తవుతుండటంతో ఎంతో వినూత్నంగా సభను ప్లాన్ చేస్తుంది కూటమి. సాధారణ వార్షికోత్సవ సభల నేతల ప్రసంగాలకే పరిమితం కాకుండా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ వేడుకగా ఓ పెద్ద పండుగలా మలచాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే వివిధ శాఖల కింద రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు ప్రారంభించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఒక గ్రామం, నియోజకవర్గం కాకుండా మొత్తం రాష్ట్రానికే అభివృద్ధి సంకేతాలు ప్రసరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే సంబంధిత అధికారులకు సీఎం కార్యాలయం స్పష్టమైన దిశానిర్దేశం కూడా చేసింది. ప్రజల చైతన్యం, పాలకుల నిబద్ధత, ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయం లాంటి అంశాలు జూన్ 12 నాటి వేడుకను ప్రత్యేకంగా నిలుపాలన్నాయని భావిస్తున్నారు కూటమి పెద్దలు. సో అంతేకాదు, సంవత్సర కాలంలో ఏం చేశారో ప్రజలకు ప్రభుత్వ పెద్దలు చెప్పనున్నారు. ఏడాది పాలనలో దాదాపు 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం, దాదాపు 8.5 లక్షల ఉద్యోగ అవకాశాల కల్పనకు ఏపీ సర్కార్ తన సామర్థ్యంగా ప్రదర్శించాలని యోచిస్తోంది. పాలన అంటే అభివృద్ధిని ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నంగా ఈ సంబరాలు ఉండబోతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక సభా వేదికపై సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించున్నారు. ఈ మేరకు కూటమి ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఇప్పటికే సమావేశం నిర్వహించారు. అలాగే రాబో 4 ఏళ్లలో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, ప్రణాళికలు ఏంటి, 4 ఏళ్ల పాలన ఏ విధంగా కొనసాగుతుంది అనే దానిపై చంద్రబాబు ఓ క్లారిటీ ఇవ్వనున్నారు. స్వర్ణాంధ్ర 2047 అంటూ ఇప్పటికే ఓ యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తుంది కూటమి సర్కార్. 175 నియోజకవర్గాల్లోనూ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యక్రమాలు ప్రారంభించేసింది ఇప్పటికే. అంతేకాదు, ఓ టాస్క్ ఫోర్స్ టీమ్ సైతం ఏర్పాటు చేసి అభివృద్ధి అజెండాగా ముందుకు సాగుతుంది. సో ఆ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ను సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ వేడుకల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది కూటమి సర్కార్. మొత్తంగా రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు సైతం తెలిసేలా సభను నిర్వహించి విజయవంతం చేయాలని కూటమి పెద్దలు భావిస్తున్నారు.